హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మై ఛానల్. ఈరోజు మనం విఆర్ఓ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి టాపిక్ 9th ఆఫ్ జనరల్ నాలెడ్జ్ ఎథిక్స్ సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ సోషల్ అవేర్నెస్ అనే ఈ టాపిక్ గురించి సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ రోజు నుంచి మనం ఈ టాపిక్స్లో ఉన్నటువంటి నైతిక విలువలు, లింగ వివక్ష, అణగారిన వర్గాలు, దాంతోపాటు సామాజిక చైతన్యం వీటన్నిటికి సంబంధించినటువంటి 4 to 5 వీడియోస్ ఒక సిరీస్ ద్వారా రాబోతున్నాయి. సో ఎవరైతే విఆర్ఓ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ హైలీ యూస్ఫుల్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ని చెప్పబోతున్నాను. షార్ట్ అండ్ స్వీట్గా ఉండేటట్టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంతోపాటు సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సబ్జెక్ట్ ఓరియంటేషన్లో కూడా మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. నైతికత, నైతిక విలువలు. సో నైతికత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్గా 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ రిపీటెడ్. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ వాట్ అంటే నైతికత ఏంటిది, నైతిక విలువలు అంటే ఏంటిది, మూల విలువ అంటే కోర్ వాల్యూస్ అంటే ఏంటిది, మూల విలువలు అంటే ఏంటిది. దాంతోపాటు సెకండ్ కేటగిరీ వచ్చేసి పర్సన్స్ వాళ్ళ యొక్క డైలాగ్స్ ఇంపార్టెంట్. సో ఒక వ్యక్తి తను మాట్లాడినటువంటి ఎథిక్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాటర్ని హైలైట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా కాకుండా నెక్స్ట్ థర్డ్ లెవెల్లో వచ్చేసి మనకి ఏముంటుందంటే అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది. సో ఈ అప్లికేషన్స్ ఓరియంటెడ్ సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ రోజు అయితే బేసిక్స్ చూద్దాం. అండ్ ఈ ఫైల్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ నైతికత. సో నైతికత అంటే ఏంటిది, నైతికత ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. ఫస్ట్ నైతికతని ఎథిక్స్ అంటారు. ఈ ఎథిక్స్ అనే పదం వచ్చేసి గ్రీక్ భాషకు చెందిందండి. సో గ్రీక్ భాషలో ఎథిక్స్ అనేది ఎటోస్, ఈటీఓఎస్. సో స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. ఈటీఐఎస్, ఈఎస్టిఎస్ అని రకరకాలుగా ఇస్తుంటారు. సో ఈటీఓఎస్ ఈజ్ ద గ్రీక్ వర్డ్. సో ఈ గ్రీక్ వర్డ్ నుంచి మనకి ఎథిక్స్ రావడం జరిగింది. సో ఈ ఈటీఓఎస్ ఇన్ గ్రీక్లో ఏంటిదని అర్థం అంటే ఆచారాలు, సాంప్రదాయాలు, శీలానికి సంబంధించిందే ఈ ఎటోస్. అండ్ నైతికతను మనం తత్వశాస్త్రం అని కూడా అంటాం. సో నీతికి సంబంధించినటువంటి దాన్ని నైతికత అంటే నీతికి సంబంధించినటువంటి తత్వశాస్త్రం. సో దేనిని తత్వశాస్త్రానికి అసంబంధించిందని ఇవ్వచ్చు. నైతికత ఇంకా వేరు వేరే టాపిక్స్ ఇచ్చేసి మనల్ని కంపారిజన్ చేసుకోమంటారు. సో అప్పుడు మనకి ఇది యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది మెయిన్గా వచ్చేసి పర్సన్స్ యొక్క ప్రవర్తన, బిహేవియర్, దాంతోపాటు అలవాట్లను గురించి అధ్యయనం చేస్తుంది. సో ఇది ఒక పర్సనల్గా ఉండేటటువంటి వ్యక్తిత్వం అనేది బహిర్గతమయ్యే ప్రవర్తన యొక్క అంతర్గత భాగం. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. సో ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క డిసిషన్స్ ఏ విధంగా ఉంటాయి, తన యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుందని డిసైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నైతికత అంటే ఏమిటని కొంతమంది ప్రముఖులు వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనాలను కూడా ఈ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ పర్సన్ తీసుకున్నట్లయితే మెకంజీ ప్రకారం. సో మెకంజీ ఏం చెప్పిందంటే నైతికత అనేది మానవుని యొక్క వ్యక్తిత్వంలో ఏది సరైందో కాదో అధ్యయనం చేసే శాస్త్రం. సో నైతికత అంటే మెకంజీ ఓరియంటేషన్లో చూసుకుంటే మనిషి యొక్క వ్యక్తిత్వంలో ఏది కరెక్టో ఏది రాంగో అనేది డిసైడ్ చేస్తుంది. అదే థియోడార్ రూజ్వెల్ట్ ప్రకారం కనుక చూసుకుంటే మానవ మస్తిష్కంలో అంటే మస్తిష్కం అంటే మెదడు, సో బ్రెయిన్లో వచ్చే మార్పును తెచ్చే విద్యను అందించి సమాజానికి మేలు చేసే శాస్త్రం అని చెప్పవచ్చు. సో ఇదంతా కూడా తత్వశాస్త్రానికి ఒక రకమైనటువంటి నిర్వచనాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రజాసేవకులు కేవలం సాంకేతిక అంశాలను పట్టించుకోరాదు, ఇది కూడా ఇంపార్టెంట్. సో ప్రజాసేవకులు అంటే సోషల్ హెల్పర్స్, సోషల్ అవేర్నెస్ పైన ఐడియా ఉండే వాళ్ళందరూ కూడా కేవలం సైంటిఫిక్ డీటెయిల్స్ మాత్రమే కాకుండా వాళ్ళు చేసే కార్యకలాపాలు సరైనవా కావా అన్న కూడా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటూ ఉండాలి. యాజ్ లైక్ మనకున్నటువంటి టెక్నాలజీ పరంగా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం డీప్గా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి ప్రముఖ తత్వశాస్త్రవేత్త అయినటువంటి రుష్వర్త్ కిడ్డర్ వివరణ ప్రకారం ఆదర్శవంతమైనటువంటి మానవ శీలాన్ని, ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రమే నైతికత. సో మనకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి ఈ రుష్వర్త్ కిడ్డర్. సో ఈ రుష్వర్త్ కిడ్డర్ గురించి ఎగ్జామ్లో రావడం జరిగింది. దాంతోపాటు రూజ్వెల్ట్ గురించి కూడా రావడం జరిగింది. రూజ్వెల్ట్ అంటే మీరు బ్రెయిన్ అని గుర్తుపెట్టుకోండి, అండ్ రుష్వర్త్ అంటే మాత్రం శీలం అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకు
అసలు నైతికత యొక్క ఆవశ్యకత, నైతికత ఎందుకు కావాలని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి సమాజం కూడా ఒక్కొక్క పర్సన్కి ఒక సంస్కృతి, సాంప్రదాయాలు, నియమాలతో రూపుదిద్దుకుంటుంది. కాబట్టి మన యొక్క సామాజిక జీవనం, సామాజిక సంబంధాలు, సమాజ మనుగడకు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటికి ఆధారం నైతిక విలువలు లేదా సూత్రాలు. అండ్ నైతికత వల్ల అంతర్దృష్టి ఏర్పడుతుంది. అండ్ దాంతోపాటు మూఢనమ్మకాలను తొలగించడానికి బ్రెయిన్ అనేది ఏది పర్ఫెక్ట్ వన్, ఏది ఇంపర్ఫెక్ట్ వన్, ఏది కరెక్ట్ వన్, ఏది రాంగ్ వన్ అనేది డిసిషన్ తీసుకొని సొసైటీకి యూజ్ అయ్యేటట్టు, దాని పర్సనల్గా యూజ్ అయ్యేటట్టు ఉంటుంది. సో ఈ నైతిక విలువలు అనేది ఒక్కొక్క పర్సన్కి ఒక్కో రకంగా ఉండడం వల్లనే సమాజంలో వేరు వేరు వ్యక్తులు, వేరు వేరు రకాల మనస్తత్వాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. సో కాకపోతే ఏంటంటే దీంట్లో నైతిక విలువల గురించి అందరికి తెలిసినప్పటికీ సరైన అవగాహన లేకపోవడం వల్ల వాటిని ఆచరించడం లేదు. అందుకే సరైన అవగాహన, దృక్పథం, ఆచరణ అనేది చిన్నపిల్లల వయసు నుంచే, సో బాల్యం నుంచే కల్పించబడాలి. ఇది పేరెంట్స్ ద్వారా కానీ, స్కూల్ టీచర్స్ వల్ల కానీ, ఇంకేదైనా గైడెన్స్ వల్ల కానీ ఇది వాళ్ళకు వచ్చినట్లయితే వాళ్ళు భవిష్యత్తులో సన్మార్గంలో వెళ్తారు. సో నైతికత అనేది మనకు మేజర్గా చూసుకుంటే 2 టైప్స్ అండి. సో మేజర్గా చూసుకుంటే 2 టైప్స్ ఏంటిదంటే అది పర్సనల్ ఎథిక్స్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. సో పర్సనల్ ఎథిక్స్ అంటే ఒక పర్సన్కి సంబంధించినటువంటి రిలేటివ్స్ తోటి, దాంతోపాటు తన యొక్క ఫ్రెండ్స్ తోటి, వాట్ ఎవర్ ఈజ్ పర్సనల్ ఎథిక్స్. దాంతోపాటు ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే తన యొక్క ఉద్యోగరీత్యా కానీ, తన సమాజంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కానీ, తన నిర్ణయం వల్ల కొంతమందికి అది మంచి కానీ చెడు కానీ ఏదో ఒక విధంగా డిపెండ్ కానీ వాళ్ళను డెసిషన్ తీసుకునేటట్టయితే అది ప్రొఫెషనల్ ఎథిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగం తీసుకుంటే, ఒక ఉద్యోగంలో ఒక అధికారి చేసేటటువంటి తప్పు వల్ల తన కింది స్థాయి వాళ్ళందరికీ సమస్య వస్తే అది ప్రొఫెషనల్ ఎథిక్స్ అవుతుంది. అదే ఒక పర్సన్ తన యొక్క ఫ్రెండ్ తోటి గొడవ పెట్టుకున్నా, లేకపోతే ఫ్రెండ్షిప్లో ఉన్నా, లేకపోతే సంథింగ్ ఏదైనా ఉన్నా అది వాళ్ళ యొక్క పర్సనల్ వచ్చేస్తుంది. ఫ్యామిలీ వచ్చేసి కూడా మనకు పర్సనల్ వస్తుంది. అండ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనకు ఎథిక్స్ అనేది 6 పార్ట్స్గా చేయడం జరిగింది. సో ఈ 6 పార్ట్స్ని బట్టే పర్సన్ యొక్క డెసిషన్, దాంతోపాటు తన యొక్క బిహేవియర్, తన యొక్క లైఫ్ అన్ని డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి మతం, అండ్ సెకండ్ వన్ సమాజం, థర్డ్ వన్ కాలం, ఫోర్త్ వన్ జ్ఞానం, ఫిఫ్త్ వన్ చట్టం, సిక్స్త్ వన్ వ్యక్తిగతం. సో వీటన్నిటితో ఏర్పడేది వ్యక్తిగతం. సో మతం అనేది మన భారతదేశంలో అత్యంత ప్రముఖమైనది కదా భారతదేశంలో. అండ్ పశ్చిమ దేశాల్లో చూసుకుంటే నైతిక దాంట్లో ప్రాముఖ్యత వహించినాయి. కానీ మన దగ్గర మత సూత్రాలను సంకుచిత అర్థంలో చెప్పడం వల్ల దురాచారాలు ప్రబలాయి. అంటే ఏంటిదంటే వేదాలలో ఉన్నటువంటి కరెక్ట్ డేటాని మిస్లీడ్ చేస్తూ, సో ఏ విధంగా కరెక్ట్ డేటా ఉందో దాన్ని మిస్లీడ్ చేస్తూ వాళ్ళకు అవసరంగా, వాళ్ళకు అనుగుణంగా మార్చడం ద్వారానే దురాచారాలు ప్రబలినాయి భారతదేశంలో. అదే మనం ఫారెన్లో కనుక చూసుకుంటే చర్చెస్ ఏం చేశాయంటే ఒరిజినల్ డేటా ఏముందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా నెక్స్ట్ జనరేషన్కి ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళ దాంట్లో ఇలాంటి దురాచారాలు చాలా తగ్గిపోయినాయి. బట్ స్టిల్ ఇన్ ఇండియా ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ టు దురాచారాలు కానీ, ఇంకా బాల్య వివాహాలు కానీ అవన్నీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నెక్స్ట్ సమాజం. సో నైతిక సూత్రాలు అమలులో చేయాలంటే సమాజమే కావాలి. ఎందుకంటే మనం సమాజంలోనే అన్ని రకాలుగా కలిసి ఉంటారు జనాలంతా, కాబట్టి ఇది ప్రధానమైనటువంటి భాగం. ఇది సంస్కృతిని, సాంప్రదాయాలను, కళలను వీటన్నిటిని కూడా వ్యక్తపరిచేటటువంటి ఒక ప్లాట్ఫామ్. సో ప్రతి సమాజం కూడా తనకంటూ కొన్ని విలువలను కలిగి ఉంటుంది. సో ఒక్కొక్క సమాజానికి సంబంధించి ఇది కులం పరంగా కానీ, మతం పరంగా కానీ, జాతి పరంగా కానీ అన్ని రకాలుగా సమాజం అనేది వస్తుంటుంది. నెక్స్ట్ కాలం గడిచే కొద్దీ కొన్ని నైతిక సూత్రాలు మార్పులు వస్తాయి. ఇది ఎలా అంటే ఒకప్పుడు రేడియో ఉండేది, నెక్స్ట్ టీవీ వచ్చింది, నెక్స్ట్ మన కంప్యూటర్ వచ్చింది. సో కంప్యూటర్ వచ్చేసరికి ఒక పర్సన్ యొక్క పర్సనల్ డేటా ఇంకో పర్సన్కి ఆటోమేటిక్గా వితిన్ సెకండ్స్లో షేర్ అయిపోతుంది. సో అవతల పర్సన్ యొక్క ఇంపార్టెంట్ అండ్ పర్సనల్ డేటాని మనం ఇంకొకరికి షేర్ చేస్తున్నామని అంటే తనకు వచ్చే ఇబ్బందులు ఏంటి అని ఆలోచించుకొని నెక్స్ట్ జ్ఞానం. సో మనం ప్రతిదీ దాన్ని కూడా జ్ఞానంతో ఇది కరెక్టా కాదా అని డెసిషన్ తీసుకునేది జ్ఞానంతో. దాని చట్టం అంటే మనకు భారత రాజ్యాంగాన్ని మనం బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది నైతిక సూత్రాలను నిర్ధారిస్తుంది. కాకపోతే ఏంటిదంటే దీనిలో ఈ నైతిక విలువల్ని కోర్టులో వేయలేము, కోర్టు దీనికి పరిష్కారం చెప్పదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. నైతిక విలువలకు కోర్టులో మనకి ఏ విధంగా రెస్పాన్స్ ఉంటుందంటే కోర్టు అనేది ఈ నైతిక విలువలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోదండి. ఇది ఒక పర్సనల్ యొక్క సొంత నైతిక సూత్రాలు, సొంత విలువలను గురించి తెలియజేస్తుంది. సో దీని యొక్క రిజల్ట్ వచ్చేసి మనకు ఈ నైతిక ప్రవర్తన వల్ల విలువలు బలోపేతం అవ్వడం జరుగుతుంది. సో తను నమ్మిన సిద్ధాంతాలే కరెక్ట్ అయితే అది ఖచ్చితంగా డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. ఆయన మంచిని భావించడం జరుగుతుంది. నైతిక విలువలు పెరిగితే, తగ్గితే మాత్రం దుష్ప్రభావాలు రావడం జరుగుతుంది.
అండ్ దురాచారాలు తొలగి సుస్థిరంగా కొనసాగడానికి ఉపయోగపడుతుంది. వ్యక్తిపై నైతికత ఆర్ నీతి ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్క పర్సన్కి దాని యొక్క డిఫెక్ట్ అంటే వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి వాళ్ళ యొక్క లైఫ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక్కొక్క పర్సన్నే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిపితేనే సమాజం వస్తుంది. కాబట్టి సమాజంలో అందరూ ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరి యొక్క నైతిక విలువలు మెరుగ్గా ఉన్నట్లయితే సమాజం సుస్థిరంగా ఉంటుంది. లేకపోతే మాత్రం మళ్ళీ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది, అల్లకల్లోలాలు సృష్టించబడతాయి. అండ్ మనం ఇప్పటివరకు చదివిన దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫస్ట్ వన్. సో ఇప్పుడు మనం ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎథిక్స్ అనేది ఏ భాషకు చెందింది? గ్రీక్ భాషకు చెందింది. ఎథిక్స్ని గ్రీక్ భాషలో ఏమంటారు? ఆచారాలు, సాంప్రదాయాలు, శీలం అని అనడం జరుగుతుంది. అండ్ నైతికత ఏ శాస్త్రానికి సంబంధించింది? నైతికత అనేది తత్వశాస్త్రానికి సంబంధించింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ముగ్గురు ప్రముఖులు, ఒకళ్ళు మెకంజీ అండ్ రూజ్వెల్ట్ అండ్ రుష్వర్త్ కిడ్డర్. సో ఈ మూడు ఇంపార్టెంట్. నెక్స్ట్ నైతికత ఎన్ని కారకాలు నిర్ధారిస్తాయి? 6. ఆ 6 ఏంటి అంటే మతం, సమాజం, కాలం, జ్ఞానం, చట్టం, వ్యక్తిగతం. ఎగ్జామ్లో ఏమని ఇవ్వచ్చు అంటే ఈ 6 3 ఇచ్చేసి పైవన్నీ అని ఇవ్వచ్చు, లేకపోతే వీటన్నిటిని జతపరచమని ఇవ్వచ్చు. ఆ విధంగా అడిగే ఛాన్స్ ఉంది. సో నైతిక విలువలు పడిపోవడం వల్ల ఏ విధంగా ఫలితాలు వస్తాయి అని అంటే దుష్ప్రభావాలు ప్రబలుతాయి, మళ్ళీ సమాజం అస్తవ్యస్తం అవుతుంది. సో అప్పుడు మానవ తప్పిదాలు ఎక్కువ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఈ నైతిక విలువల యొక్క డెప్త్కి వెళ్దాం. దాంతోపాటు సెన్సిటివిటీ టు జెండర్ కూడా కంటిన్యూ చేద్దాం. ఈ ఫైల్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొంత రెడీ తగలుద్దాం. అప్పటి వరకు స్ట్రేట్ ఇన్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సెట్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.